బుద్ధానగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, అది మీకేమైనా తెలుసా? వచ్చిందిగా, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వస్తూనే ఉంది కదా. అమ్మాయిని ఒక అబ్బాయి చంపేసింది కదా, గొంతు కోసాడు, తల్లి ముందు గొంతు కోసం సంఘటనే కదా. వాస్తవంగా చాలా బాధాకరమండి. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఇంత దరిద్రంగా తయారయ్యి యువత అవగాహన లేక చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కొద్దిపాటి సమస్యని మనం చర్చించుకుంటే సరిపోయేదానికి వెళ్ళిపోయి నా మాట వినలేదు, ఇంకా పెళ్లి కాకుండానే నా మాట వినలేదు, నేను చెప్పింది వినలేదు, నేను చెప్పకపోయినా గుడికి వెళ్ళింది, టెంపుల్కి వెళ్ళింది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా పీక కట్ చేసి చంపేయడం అంటే చాలా భయంకరంగా ఉంది. ఆ వార్త వింటేనే హత్య చేయడం చాలా భయంకరంగా ఉంది. నిజంగా ఇప్పుడు యువత ఎలా తయారైందంటే ఒక మర్డర్ చేస్తే ఏదో ఈజీగా తప్పించేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఒక మనిషిని మనిషి చంపితే చంపినోడు ఎలాగ పోతాడు, మనం బతుకున్న జీవోత్సవాలు అవుతాం. ఆ రకమైనటువంటి శిక్షలు పడతాయి ఈరోజు జైల్లో. తెలివి తక్కువతనంతో, క్షణికావేశంతో మరి ఏం జరుగుతుందో, యువతలో ఏం మార్పులు వస్తున్నాయో తెలియదు. కానీ నిష్కారణంగా మగవాడు ఆడదాన్ని చంపేయడం, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అయిపోయి వీటి పట్ల అవగాహన లేక జరుగుతున్నటువంటి హత్యల్లా కనపడుతున్నాయి. కాబట్టి దీనిపైన అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉందండి. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి బస్తీలలో కానీ పల్లెటూరులో కానీ అవేర్నెస్ కోసం కనీసం నెలలో 1-2 ప్రోగ్రామ్స్ పెట్టి యువతకి సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి హత్యలు కానీ అలాగే మానభంగాలు కానీ వీటి పట్ల, కేసుల పట్ల అవగాహన లేక, చట్టం పట్ల అవగాహన లేక యువత నిష్కారణంగా బలైపోతున్నారు. కాబట్టి నిన్న జరిగిన వారాసిగూడలో జరిగిన మర్డర్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి తన జీవితాన్ని తీసేసాడు. చిన్న కారణం, పెద్ద కారణం కాదు. మ్యారేజ్ అమ్మాయి వయసు కూడా 17 సంవత్సరాలే సార్. అదే 17 సంవత్సరాలే అని ఎందుకు ఇంత క్షణికావేశంతో ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో యువత నాకైతే అర్థం కావట్లేదు. మనం నిజంగా దీనిపైన అవేర్నెస్ ఖచ్చితంగా తీసుకురావాలి. కారణం అదే ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఆయన ఇంకేమన్నా మనసులో పెట్టుకొని చేశారంటారా? ఏం లేదమ్మా, ఇప్పుడు అనవసరంగా ఉద్రేకాలు తెచ్చుకోవడం. ఇప్పుడు ఎంతో క్లోజ్గా ఉన్నట్టు, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మాట వినకపోతే వెంటనే ఉద్రేకం తెచ్చేసుకుని హతమార్చడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఇలా మారిపోయి వస్తుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం, జీవితం నాశనం చేసేసుకోవడం. సార్ అయితే ఈ టాపిక్ ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఇలా అని తెలిసింది. కాకపోతే కొన్ని మీడియా ఛానళ్ళల్లో అబ్బాయి దొంగతనానికి వచ్చి ఆ తర్వాత హత్య చేశాడు అని చెప్పేసి టీఆర్పీల కోసం చెప్పుకుంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ప్రొఫెషనల్ కిల్లర్స్ తప్ప మర్డర్లు చేయరు. వీడు ఈ ఒక కుర్రోడు హత్య చేశాడంటే తనకున్నటువంటి సాంగత్యాల వల్ల మాట వినలేదనే కోపంతోనే తప్ప దొంగతనం చిన్నపాటి దొంగతనం, పెద్ద ఆస్తులు వయసులో ఉన్నవాళ్ళు కూడా కాదు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళే కదా. అది దొంగతనాన్ని అని మనం చెప్పకూడదు. ఎందుకంటే దొంగతనానికి వచ్చి మర్డర్ చేసేస్తే వాడి జీవితం అయిపోతే తెలియదా. కాబట్టి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ పెద్ద డాన్లు చేసే పనులు అవి. డాన్ కాదు, వీడు యువకుడు, కుర్రోడు. ఈ మధ్య వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం కూడా ఓకే అయినట్టుగా ఉంది. ఏ కారణం చేతో అమ్మాయి నెగ్లిజెన్సీ చేసినందువల్ల వీడు క్షణికావేశంతో మర్డర్ చేసేసరికి జీవితం నాశనం చేసుకున్నాడు. ప్రతి యువకులకి చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఉద్రేకంతో చేసేటటువంటి హత్యలు మీ జీవితాలు నాశనం చేస్తాయి. ఒకరిని చంపితే మన జీవితం కూడా పోయినట్టే అని ఒక అవేర్నెస్ తీసుకురాకపోతే ఈవేళ యువత చాలా అగమ్యగోచరంగా తయారైంది. సెక్షన్స్ పట్ల కానీ, కేసుల పట్ల కానీ అవగాహన లేక, ఎలాంటి శిక్షలు పడతాయి అవగాహన లేక వాళ్ళు అలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సరైన పద్ధతి కాదు. కాబట్టి పోలీసు వారు ఖచ్చితంగా దీనిపై అవేర్నెస్. కేవలం అమ్మా నాన్నలతో కలిసి నాకు చెప్పకుండా విజయవాడ టెంపుల్కి వెళ్ళావు అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ క్షణకావేశంతో అలా చేశాడు. సో దీని వెనకాల వేరే రీజన్ ఉంది అని కూడా చెప్తున్నారు. ఏమిటంటే అమ్మాయి అమ్మా నాన్నలతో వెళ్లకుండా ఇక్కడ ఉండాల్సింది అని చెప్పేసి అబ్బాయి శాసించాడు అంటున్నారు. సో అలా ఉండుంటే ఒకవేళ అతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా చేశాడంటారు. ఇప్పుడు తల్లిదండ్రులతో వెళ్ళడం కూడా తప్పేనా? ఏం సంస్కారం అంటే ఇది మాట్లాడడానికి కూడా చాలా వింతగా ఉంది. తల్లిదండ్రులు మరి పిల్లల భవిష్యత్తు కోసమో లేకపోతే ఏ మొక్కు కూడా మొక్కుకుని దేవస్థానం తీసుకెళ్ళి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల్ని దేవస్థానాలకని ఇలాగే మొక్కుకుంటూ ఉంటారు, వెళుతూ ఉంటారు.